కృష్ణ, అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 10వ అధ్యాయం నిన్న మనం పూర్తి చేసాము. సో ఈరోజు మనం 11వ అధ్యాయంలోకి మనం ప్రవేశించబోతున్నాము. సో ధ్రువుడు తన తమ్ముడు ఉత్తమాన్ని యక్షులు వేటలో చంపబడ్డాడు అని చెప్పేసి వినిన వెంటనే ధ్రువుడు చాలా కోపగ్రస్తుడయ్యాడు. సో యక్షుల మీద ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్నించాడు. అది ఈ అధ్యాయం అంతా మనం ఎక్కువ దాని మీద ఎక్కువ మనం వివరించుకున్నాం. అంటే దానికి ముందర మనం ఉత్తానపాదు ధ్రువుడి యొక్క పెళ్లి జరగక ముందరే తాను ఎంతో ఆతృతతో తాను ఆత్మసాక్షాత్కారం కోసం రాజ్యాన్ని విడిచి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. సో నేను కూడా మనం చెప్పుకున్నాం, మనం ఎటువంటి స్థితికి మనం చేరుకోవాలి. ఒక 50-60 వచ్చేసరికి మన ఆలోచనలన్నీ కూడా భగవంతుడి యొక్క ధ్యాస మీదకి, భగవంతుడి యొక్క స్మరణలోకి వెళ్ళిపోవాలన్నమాట. అలా అవ్వలేదు అనుకోండి, మనం చేసినటువంటి ఎన్నో పనులన్నీ కూడా, అది పిల్లలకు చేసాము, మన సమూహానికి చేస్తుంటాము, మన పెద్దలకు చేస్తుంటాము, అది కేవలం శ్రమలాగా మిగిలిపోతుంది అనమాట. కేవలం శ్రమ, అంతే, శ్రమ పడ్డాం అంతే. దాని నుంచి మనం ఎటువంటి ప్రయోజనం పొందకపోగా కర్మల్ని మళ్ళీ మనం మోసుకొని మళ్ళీ మనం తిరిగి ఇంకో జన్మలోకి మనం ప్రవేశించబోతున్నాం అనమాట. అంతిమంగా మనం నారాయణ్ని మనం స్మరించుకోలేకపోతే మీరు ఒక జన్మంతా మోసినటువంటి భారం, ఆ భారం అంతా కూడా శ్రమ తప్ప దాని నుంచి మీరు ఎటువంటి ప్రయోజనం మీరు పొందలేరు. మనం గమనిస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మన ఊర్లలో ఒడ్లు పంట వచ్చిన తర్వాత అది దాని వరి పూర్తిగా 3 నెలల్లో లేకపోతే 6 నెలల్లో పూర్తిగా ఒడ్లు తయారైన తర్వాత అవి మొత్తం కోసి వాళ్ళు ఆ పొలంలోనే కొట్టరు అనమాట. మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే ఒడ్లు రాలిపోవాలని. ఒడ్లు రాలి ఆ ఒడ్లు రేపు మనం బియ్యం కింద మనం వండుకొని మనం మన జీవనాన్ని కొనసాగిస్తాం. అంటే అక్కడ ఏం చేస్తున్నాం, మనం శ్రమ పడుతున్నారు. అంటే 3 నెలలు 6 నెలలు మనం శ్రమ పడ్డాం అక్కడ పొలంలో ఉంటూ, ఎండకి వానకి ఎన్నో పరిస్థితులు తట్టుకొని మొత్తానికి ఒడ్లు వచ్చినాయి. ఒడ్లు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ ఒడ్లను వేరు చేయాలి. వేరు చేయడానికి మళ్ళీ మనం శ్రమ పడాలి. మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ వాటిని వేరు చేయడానికి మళ్ళీ 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 మనం కొడుతూ ఉంటాం. మనం మొత్తానికి శ్రమకు తగ్గ ఫలితం మనకు దొరికింది. మనకి దాంతో మన పిల్లలు మనం పోషించుకుంటున్నాం, మన జీవితాలు మనం చూసుకుంటున్నాం. అదేవిధంగా ఆ ప్రయోజనం మనం పొందాము. మనం అంతిమంగా మనం భగవంతుని తలుచుకునే స్థితికి మనం కానీ చేరుకోలేకపోతే, ఆల్రెడీ ఒడ్లు రాలిపోయినటువంటి ఏదైతే ఆ గడ్డి ఉంటుందో దాన్ని మళ్ళీ 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 మనం కొడుతూనే ఉన్నాం అనుకోండి. దాంట్లో ఒడ్లు లేవు, ఏమి లేవు దాంట్లో. వాళ్ళు కొడుతూనే ఉన్నారు, చూస్తే ఒడ్లే రావట్లేదు. ఒడ్లు రావట్లేదు అంటే వాళ్ళ భవిష్యత్తుకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. కేవలం శ్రమ మాత్రమే ఎట్లయితే మిగిలిపోయిందో అట్లానే మేము వాళ్ళని చూసాము, వీళ్ళని చూసాము, వాళ్ళని మేము ఆ విధంగా మేము వాళ్ళు హాస్పిటల్లో ఉంటే మేము తీసుకెళ్ళాము, ఇక్కడ ఉంటే మేము వాళ్ళకి ఈ విధంగా చదువు చెప్పించాము, అప్పులు చేసి మరీ మేము అది చేసాము. ఇవన్నీ కేవలం లాస్ట్కి ఒక ఊహల్లాగే మిగిలిపోతాయి. దానికి ఎటువంటి విలువ ఉండదు. వాటికి వాటికి ఎటువంటి ప్రయోజనం ఏమి ఉండదు. వాటికి అంతిమంగా మనం నారాయణ స్మరించుకోవడానికి మన జీవితం తయారు చేసుకోలేకపోతే ఖచ్చితంగా వాళ్ళ శ్రమ ఏవైకి అది కేవలం శ్రమ మాత్రమే మిగిలిపోతుంది. మనం చేసినవి ఎవ్వరు గుర్తుపెట్టుకోరు. ఇక్కడ ఏది గుర్తుపెట్టుకోరు.
ఎవరైనా ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అంటే అది భగవంతుని గుర్తుపెట్టుకోవాల్సిందే. అది గుర్తుపెట్టుకోవడం కూడా ఆయన దయ అన్నమాట అది. ఎందుకంటే ఆ, ఆయన మాత్రమే మనల్ని ఎప్పటి నుంచో మనల్ని ఆయన మాత్రమే చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనే చూసుకుంటున్నాడు. భవిష్యత్తు కూడా ఆయనే చూసుకోవాల్సింది కూడా. కాబట్టి ధ్రువుడు వెంటనే కళ్యాణం చేసుకున్నాడు. వారసులు కొన్నాడు. సో ఆ తర్వాత ఉత్తముడి యొక్క మరణం యక్షుల యొక్క వేటలో జరిగింది. సురుచి కూడా ఆ బాధలో ఆవేదనలో ఆమె మరణించింది. ధ్రువుడు కోపగ్రస్తుడయ్యాడు. యక్షుల యొక్క నగరానికి అలకాపురానికి వెళ్ళారు. అయితే ఒక్కసారిగా మూకమూడిగా 1,30,000 మంది యక్షులు దాడి చేయడం. సో తర్వాత ఆల్మోస్ట్ ధ్రువుడు ఆ ఆయుధాల మధ్యలో ఆయన కూరుకోబోయి ఉన్నాడు అనమాట, కప్పవేయబడ్డాడు. అయితే ఆచార్యులు ధ్రువుడి యొక్క స్థితిని వివిధ ఉపమానాలతో పోలుస్తూ ఆ ధ్రువుడి యొక్క వీరత్వాన్ని వాళ్ళు కొనియాడతారు అనమాట. సో అవన్నీ మనం చూసాం నిన్న. పర్వతాల్లో వర్షం కప్పబడినట్లుగా మురికి పోయి పవిత్రంగా ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఇటువంటి సన్నివేశాలు ధ్రువుడిలో బలహీనతలు పక్కకు పోయి అతని నిజమైనటువంటి శక్తిని, అతని నిజమైన సామర్థ్యం బయటకు వస్తుంది. ఎప్పుడైతే నిజంగా మనకు కష్టం వస్తుందో, నిజంగా మనకి ఎప్పుడైతే నిజంగా మన జీవితాల్లో ఓకేనా, ఆ, ఎదురు ఊహించినటువంటి ఎదుర్కోవాల్సి వస్తుందో అప్పుడు నిజమైన మన బలహీనతల నుంచి యాక్చువల్లీ మనం బలానికి వస్తాం. ఆ అవకాశం మనం ఉపయోగించుకుంటే మన బలహీనతల నుంచి మనం బయటకు వస్తాం. ఆ అవకాశం నుంచి తప్పించుకున్నాం అనుకోండి, ఆ బలహీనతలే మన జీవితంలో అసమర్థతను పెంచుతాయి అన్నమాట. సో సేవల్లో మన భగవంతుడి సేవలు వచ్చినప్పుడు మనకి అన్నీ రావు అనమాట. మనకి అన్నీ రావు. ఎందుకంటే మనం చిన్న చిన్న మనకున్న పరిధిలో మనం ఉద్యోగాలు, వ్యాపారాలు, అలాగే కుటుంబాలు, వంటలు అవన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. ఓకే. మనం చేస్తే గట్టిగా చేసి నలుగురి కోసం చేస్తాం అంతే. కానీ సేవకు వచ్చినప్పుడు మనం 100 మంది, 200 మంది, 300 మంది వస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో మనకి ఎవరికి తెలియదు ఎంత వండాలి ఏంటనేది. మనకి ఇక్కడ 2 దారులు ఉన్నాయన్నమాట. ఒక విధంగా నేను భగవంతుని యొక్క సేవ చేయలేకపోతున్నాను అని అంటే అది నా బలహీనతే. అది నా బలహీనత. ఎందుకంటే ఆ సేవకు నేను దూరం అయినప్పుడు నాకున్న నాకు వచ్చిన వాటిలో నేను చేయాలి అంటే అప్పుడు నేను పరిమితం అయిపోతాను. అంటే అంతవరకే నాకు ఆ సుకృతి వస్తుంది అంతే. అదే నేను వివిధ సేవలను విస్తరించాను అనుకోండి, కానీ నాకు రాదు, ముందర నాకేం రాబోయేవి రావు నాకు. కానీ భగవడ్ సేవ ఏదో ఒక విధంగా నేను చేసుకోవాలని నేను నేర్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఒకప్పుడు ఏదైతే బలహీనతగా ఉందో అప్పుడు ఇవి బలాల కింద మారతాయి నెక్స్ట్. అది నేర్చుకోవడానికి మనం ప్రయత్నించినప్పుడు భగవంతుడు దానికి కావాల్సినటువంటి ఆ తెలివితేటలు, ఆ సామర్థ్యం, ఆ శక్తి మొత్తం భగవంతుడే ఇస్తాడు. ఒక్కటే మన దగ్గర ఉండాల్సింది, నేను ఏదో ఒక విధంగా దీంట్లో భాగస్వామి కావాలి అన్న ఒక్క ఆలోచన ఉంటే చాలు. ఒక కోరిక, ఒక వాంఛ ఉంటే చాలు. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు భగవంతుడు చేస్తాడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను కుదరదు అని అంటే డెఫినెట్గా అదే బలహీనతలు మన జీవితంలో అనేక అవకాశాలు కోల్పోయేటట్టుగా, సేవల్లో అనేక అవకాశాలు కోల్పోయేటట్టుగా చేసేస్తాయి అన్నమాట. సో ఈ పరిస్థితి ఈరోజు ధ్రువుడు ఎప్పుడు ఎదుర్కోలే ఈ విధంగా. 1,00,000 మంది యక్షులు వచ్చి ఆ విధంగా మూకమూడిగా దాడులు చేయడం ఎప్పుడు ఎదుర్కోలేదు. కానీ అది ఒక అవ అది అది ఒక విపత్తు. కానీ ఆ విపత్తుని ఒక అవకాశం కింద మలుచుకున్నాడు అతను. కాబట్టి ధ్రువుడు యక్షులతో తనకున్నటువంటి సామర్థ్యం మేరకు భగవంతుడి యొక్క దయతో తాను పూర్తిగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించేశాడు. ఒకనొక టైంలో యక్షులే భయపడిపోయారు. అక్కడ పడినటువంటి అవయవాలు ఎవరివో తెలియదు. ఆ, అక్కడ ఎన్నో కిరీటాలు పడి ఉన్నాయి, ఎన్నో ఆయుధాలు పడిపోయి ఉన్నాయి, రక్తం ఎక్కడ చూసినా ఉంది. వాళ్ళు పారిపోయారు.
అయినా యక్షులు కామ్గా లేరు. తర్వాత వాళ్ళు ఎన్నో మాయా మాయకు సంబంధించినటువంటి కొన్ని వికృతమైనటువంటి కొన్ని ఆ, కొన్ని కొన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ, మాయ లాంటి కొన్ని అంశాలు అక్కడ సృష్టించారన్నమాట. వాస్తవానికి అవి లేవు, కానీ ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. మనం త్రీ డి మూవీకి వెళ్తే మనం కళ్ళద్దాలు పెట్టుకున్నప్పుడు ఆ మూవీ ఎక్కడో తెర మీద అవి జరుగుతున్నాయి, కానీ అవేదో మన మీదకి వెళ్ళిపో చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. సో ఇలాంటి మాయతో కూడుకున్నటువంటి కొన్ని విన్యాసాలతో కూడుకున్నట్టు కొన్ని అంశాలు వాళ్ళు తీసుకురాకపోయేసరికి ధ్రువుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. అప్పుడు కొంతమంది ఋషులు ఆ, ఆయనకి తోడుగా వచ్చి ఆయన ఉత్సాహపరచడానికి ఆయన వాళ్ళు భగవంతుడు సారంగధానవ అనేటువంటి భగవంతుడిని నామ ఉచ్చారంతో ప్రార్థించగా, ఎందుకు ప్రార్థించారంటే ఆయనకి మరణం నుంచి రక్షణ ఉండాలని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు గుర్తు చేశారనమాట. ఎవరికి? ధ్రువుడికి నారాయణాస్త్రాన్ని ప్రయోగించమని వాళ్ళు గుర్తు చేశారు. నిజంగా మన విపత్తులో ఉన్నప్పుడు మనకు నిజంగా ఆలోచనలు ఉండవు. మనకు వేరే వాళ్ళ విపత్తులు ఉంటే మనం 100 సలహాలు ఇస్తాం, కానీ మనకు జరిగినప్పుడు మాత్రం మన మైండ్ అసలు పనిచేయదు మనకి. అందుకే మనకి మంచి వాళ్ళ సాంగత్యం, భక్తుల సాంగత్యం మనకు ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి గుర్తు లేనప్పుడు, మనం మర్చిపోయినప్పుడు వాళ్ళు గుర్తు చేస్తారు మనం. సో ఆ విధంగా ఉన్నప్పుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించమని చెప్పేసి వాళ్ళు ఆ ధ్రువుడిని వాళ్ళు కోరుకోగా, సో 11వ అధ్యాయంలో వెంటనే ధ్రువుడు ఏం చేశాడంటే నారాయణ అస్త్రంతో ఆ మాయని వాళ్ళు తొలగించింది. అస్త్రంతో మాయని తొలగించాడు. అంటే అస్త్రం వదలంగానే వాళ్ళు 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 చేసేటువంటి అన్ని రకాల మాయా విన్యాసాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంకా అది ఏమాత్రం అతన్ని ఇంకా ఇబ్బంది పెట్టలేకపోయినాయి అన్నమాట. సో జ్ఞానంతో దుఃఖం తొలగినట్లుగా. అంటే తనకి ఆ సమయంలో ఏం చేయాలో తనకి తెలియనప్పుడు ఋషులు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు. ఏది? నారాయణాస్త్రాన్ని ప్రయోగించమని చెప్పి. ఎప్పుడైతే నారాయణాస్త్రం ప్రయోగించవచ్చు అని తనకి అనిపించిందో, తనకి వెంటనే తనకి తెలిసి వచ్చిందో, వెంటనే చేశాడు, తన బాధలని తొలగిపోయినాయి. వాళ్ళని చాలా ఈజీగా వాళ్ళని ఛేదించగలిగాడు. అంటే జ్ఞానం వచ్చింది కాబట్టే తన దుఃఖాన్ని అధిగమించగలిగాడు. సో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే నిరంతరం వాళ్ళు శ్రవణం చేస్తుంటారో, పఠనం చేస్తుంటారో, తెలుసుకుంటూ ఉంటారో, వాళ్ళు మాత్రమే సంపూర్ణంగా బాధ నుంచి బయటపడగలుగుతారు. మిగిలిన వాళ్ళు కూడా జ్ఞానం ఉండొచ్చు, కానీ వాళ్ళు తాత్కాలికంగా బయటపడతారు అంతే. ఆధ్యాత్మిక జ్ఞానంతో ముసల్తనం, రోగం, పుట్టుక, చావు వీటన్నిటి నుంచి బయట రావచ్చు. మేబీ మన ఎంటెక్లు, ఎంబీఏలు ఈ జ్ఞానంతో తాత్కాలికంగా డాక్టరు, ఇంజనీర్లు ఇవన్నీ తాత్కాలికంగా కొన్ని ఉపశమనాలు పొందొచ్చు, కానీ పూర్తిగా మాత్రం వాళ్ళు బయటపడలేరు. కాబట్టి ఇక్కడ ఆ జ్ఞానంతో తను ఈజీగా తన దుఃఖాన్ని తన 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 పోరాటంలో తను పూర్తిగా పైచేయి సాధించాడు అనమాట. సో ధ్రువుడి బాణాలు చాలా షార్ప్గా ఉన్నాయి, చాలా కూసుగా ఉన్నాయన్నమాట. ఒకటి గొప్ప శబ్దంతో ఆ వదులుతా ఉంటే ఆ శబ్దం ఎలా ఉందంటే యక్షుల్ని కలవరపెట్టాయి. సో కోపంతో యక్షులు ధ్రువుడిపై దాడికి యత్నించగా సర్పాలు గరుడుపై వినినట్లుగా. సో వాళ్ళు కలవర పెట్టేసి యక్షులకి ఇప్పుడు కోపం వచ్చి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాడి చేయడం ప్రయత్నించారన్నమాట ధ్రువుడి పైన. ఎట్లయితే సర్పాలు గరుడుల వారిపై దాడి చేస్తున్నట్టుగా. కానీ ఎన్ని సర్పాలు వచ్చినా సరే గరుడుల వారు ఎట్లయితే వాళ్ళన్నింటినీ మట్టుపెట్టగలుగుతాడో, వీళ్ళు ఎన్ని రకాలుగా ధ్రువుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించినా సరే ధ్రువుడు ఈజీగా వాళ్ళు అధిగమించగలరు. ఎందుకంటే గరుడుల వారు సాక్షాత్తు భగవంతుడి యొక్క ప్రతినిధి. సో భగవంతుడి యొక్క శక్తితో పూర్తిగా ఆయన నింపబడి ఉన్నాడు. అందువల్ల ఎన్ని వేల రకాల సర్పాలు వచ్చినా సరే గరుడుల వారికి ఏం కాదు. మేబీ కొంత తాత్కాలికంగా కొంత అవరోధం ఉండొచ్చేమో, కానీ అంతిమంగా జయించేది మాత్రం గరుడుల వారు. అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళందరూ మూకమూడిగా సర్పాల్లాగా ధ్రువుడి మీద దాడి చేసిన సరే ధ్రువుడు ఖచ్చితంగా వాళ్ళని అధిగమించగలుగుతాడు. ఫైనల్గా యక్షులందరినీ చంపి
వాళ్ళందరినీ కూడా బ్రహ్మలోకానికి వాళ్ళకి ప్రవేశం దొరుకుతుంది. వాళ్ళు ఎవరు నరకానికి పోవట్లేదు. ఎందుకనంటే దేవుడి చేతిలో మరణించినా భక్తుడి చేతిలో మరణించినా సరే వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్ళగలుగుతారు. మేబీ వైకుంఠం పోలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు నరక లోకాలకు పోకుండా ఉన్నత లోకాలకు పోగలుగుతారు. మనం గమనించినట్లయితే భగవద్గీతలో కూడా కృష్ణుడు అర్జునుడితో క్షత్రియులకి ఎటు చూస్తే వాళ్ళకి లాభమేనో యుద్ధం చేస్తే, ఎందుకంటే గెలిస్తే వాళ్ళకి రాజ్యం దొరుకుతుంది, మరణిస్తే వాళ్ళకి వీర స్వర్గం దొరుకుతుంది, అంటే వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు. కాబట్టి క్షత్రియులు మామూలుగానే వాళ్ళకి అవకాశం ఉంది, పైగా ఇప్పుడు భక్తుల చేతులు చనిపోతుండడం వల్ల కాబట్టి బ్రహ్మలోకం దాకా వెళ్ళగలుగుతున్నారు వాళ్ళు. అయితే బ్రహ్మలోకంలో వాళ్ళకి అక్కడ బ్రహ్మ యొక్క సాంగత్యంలో వాళ్ళ భక్తిలోకి రాగలిగితే బ్రహ్మతో పాటు అట్టలే వెళ్ళిపోతారు. ఒకవేళ అటువంటి సాంగత్యం దొరకలేదు అనుకోండి, వాళ్ళు మళ్ళీ కింద పడిపోతారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రావాల్సిందే. మొత్తానికైతే వాళ్ళు ఉన్నత లోకాలటువంటి అత్యున్నతమైనటువంటి లోకం బ్రహ్మలోకానికి, సత్యలోకానికి వాళ్ళు వెళ్ళగలుగుతారు. అయితే ఇంత ఇంత ఇదిగా యక్షులు, ధ్రువుడు విపరీతంగా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ధ్రువుడు ఎక్కడ కూడా ఆ ఆ, దాన్ని ఏమంటారు, ఎక్కడ కూడా ఆయన ఇంకా చాలే, ఇక్కడ మనం ఇంతమందిని చంపేశాం కదా, ఇంకా ఇంకా యక్షులు, ఇంకా వీళ్ళ యొక్క ప్రమాదం, వీళ్ళ వీళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్రమాదం రాదు అని అక్కడ ఆగట్లేదు అక్కడ. అంటే తను ఎలా ఉన్నాడంటే ప్రతి యక్షుడు చనిపోయాల్సిందే, మనం యక్షుడు అనే వాడే ఇక్కడ ఉండకూడదు అన్నటువంటి ఇదిలో ఉన్నాడు అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కోపం లేదా క్రోధం ధ్రువుడిని యాక్చువల్గా కొంత ప్రభావితం చేస్తా ఉంది. మనం చెప్తూ వస్తున్నాం, క్రోధాన్ని ఐదర్ మనమైనా వాడాలి లేదా అదైనా మనల్ని వాడుకుంటుంది. భక్తులు కోపాన్ని వాడతారు భగవంతుడి యొక్క సేవలో. సో భక్తులు కానటువంటి వాళ్ళు వాళ్ళని కోపం వాడుకుంటుంది. అంటే అది ఎలా చేయమంటే వీళ్ళు ఎలా చేస్తారు. ఆ కోపంలో ఏం చేస్తారో తెలియనప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పరిస్థితులు, దాని యొక్క పరిణామాలు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ గురువులు, ఆచార్యులు వాళ్ళు కూడా కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని వాళ్ళు ఆ, భగవడ్ సేవలు వినియోగించడానికి, కొంతమందిని మార్చడానికి ఆ యొక్క ఇదిలో వాడతారు అనమాట. కానీ ఇక్కడ చూస్తే ధ్రువుడిని కోపం ఆవరించినట్టుంది. అంటే తను ఈ విధంగా కోపం తనని కబలించేసిందనే విషయం ధ్రువుడికి ఏమాత్రం అవగాహన లేదు. అది మనకు ఒక డౌట్ రావచ్చు, మరి శుద్ధమైన భక్తుడు అయ్యాడు కదా, శుద్ధ భక్తుడు అయ్యి కాబట్టే కదా భగవంతుడు తన దర్శనం ఇచ్చాడు అని. మరి శుద్ధ భక్తుడు అయినప్పుడు తనకి ఈ విధంగా కోపానికి ఈ స్థాయిలో గురవడం అనేది అది ఎలా సాధ్యమైంది అంటే, అందుకే భగవంతుడు అతను 100% ప్యూరిఫై కాలేదు కాబట్టి, 100% పవిత్రం కాలేదు కాబట్టి ఇంకా కొన్ని వాటికి సంబంధించిన ఛాయలు, కామక్రోధ మోహ మదమత్సరాలకు సంబంధించినటువంటి ఛాయలు ఇంకా ఉన్నాయి కాబట్టే ధ్రువుడిని ఇక్కడే ఉండమని చెప్పాడు, ఇక్కడే పాలించమని చెప్పాడు. అందుకే ధ్రువుడు కూడా బాధపడుతున్నాడు, అరే ఇదేంది, నాకు నువ్వు తప్ప, నీ భక్తుల సాంగత్యం, నీ సేవ తప్ప నాకు అవసరం ఇంకేం లేదంటే నువ్వు నాకేంది ఇటువంటి ఒక పరిస్థితి కల్పించావు, మళ్ళీ నన్ను ఈ లోకంలో 30-60 సంవత్సరాలు మళ్ళీ నన్ను గడపమంటున్నావు, నా వల్ల ఎట్లా అవుతుందని. అరే నేను అనవసరంగా ఈ కోరేనే అనవసరం, దానివల్ల నా హృదయం కల్మషం అయిపోయింది, పూర్తిసారి పవిత్రం కాలేదు కాబట్టి భగవంతుడు నాకు వెంటనే వైకుంఠానికి వెళ్ళేటువంటి అవకాశం నాకు ఇవ్వలేదని చెప్పేసి ధ్రువుడు మొదలు పడ్డం మనం చర్చించాం మనం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కోపం ధ్రువుడిని కబళించేసింది. సో కోపం ఇప్పుడు ధ్రువుడిని వివిధ రకాలుగా యక్షుల మీద కక్ష తీర్చుకునేలాగా చేస్తా ఉంది. ఇటువంటి సమయంలోనే అక్కడికి స్వయంభువ మను వస్తాడు అనమాట, వాళ్ళ తాతగారు. ఇవన్నీ ఈ సన్నివేశాలన్నింటినీ తను తెలుసుకొని ధ్రువుడిని ఆపడానికి ప్రయత్నించాడు. అంటే కృష్ణుడు అంటాడు కదా, నా భక్తులు ఎప్పుడు కూడా నాశనం కాదు,
నమే భక్త ప్రదర్శతి. ఓకే, కౌంతేయ, నువ్వు చెప్పు, నా భక్తులకి ఎప్పుడు పతనం లేదు అని. సో ఇక్కడ ధ్రువుడు పతనం అయ్యేదానికి రెడీగా అంచుల్లోకి వస్తున్నాడు ఇప్పుడు. ఎందుకనంటే కోపాన్ని తన తమ్ముడు చనిపోయాడు అని చెప్పేసి, ఆ తమ్ముడితో ఉన్నటువంటి తనకున్నటువంటి శారీరక సంబంధం వల్ల, అంటే ఒక విధంగా భౌతిక ప్రభావం ఇది గుణ ప్రభావం అయింది. సో ఆ యొక్క ట్రాప్ లో పడి యక్షులందరినీ మట్టుబెట్టడానికి ప్రయత్నించాడు. ఎవరో ఒక యక్షుడు తన తమ్ముడిని చంపినందుకు యక్షుడి యొక్క వంశం మొత్తాన్ని, ఆ యొక్క సమూహం మొత్తాన్ని మనం మట్టుబెట్టాలనుకోవడం అంటే ఎక్కడో మనలో ఉన్నటువంటి ఈ అలిషడ్ వర్గాలు మనల్ని పూర్తిగా కబలించాయని అర్థం. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకున్నటువంటి స్వయంభూమను వచ్చి ధ్రువుడిని మళ్ళీ సరిచేయడానికి స్వయంభూమను మళ్ళీ అక్కడికి వచ్చాడు అనమాట. సో బలి మహారాజు కోసం ప్రహ్లాదుడు వచ్చినట్టుగా ధ్రువుడు ఇక్కడ ఎక్కడ మళ్ళీ రాంగ్ ట్రాక్ లో మళ్ళీ పక్కదారి పట్టేసి మళ్ళీ ఎక్కడ మళ్ళీ కర్మలు పెంచుకోవడంతో మళ్ళీ తనకు వచ్చినటువంటి ఆ అదృష్టం, అంటే భగవంతుని దర్శించుకొని వైకుంఠం వెళ్ళే అదృష్టాన్ని ఎక్కడ కోల్పోతాడో, ఈ కోపం యొక్క ఛాయల్లో ఎక్కడ మళ్ళీ ఈ కర్మల్లో మళ్ళీ ఇరుక్కుంటాడు అని చెప్పేసి స్వయంభూమను స్వయంగా వచ్చి ఆ ధ్రువుడికి మళ్ళీ తన యథార్థ స్థితిలో తీసుకురావడానికి తను ప్రయత్నిస్తాడు అన్నమాట. తను గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాడు. తనకి మళ్ళీ సిద్ధాంతాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు. తను ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితికి పడిపోయాడో దయచేసి అది గమనించుకో అని చెప్పేసి తాను ఇప్పుడు ఒక విధంగా ధ్రువుడిని హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు, లేదా మందలించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అమాయకమైన యక్షులు చంపబడడం చూసి మను ఋషులతో ధ్రువుడి వద్దకు వెళ్ళి ఈ విధంగా పలికారు. అరే, అమాయకమైన యక్షులు చంపబడుతున్నారే, ఎవరో ఒకరిద్దరు చంపారు అబ్బాయిని. దానికి యక్షులు మొత్తాన్ని చంపి, యక్షులు ఎంతో మంది అమాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ? అనవసరంగా ధ్రువుడు ఎటో తన కంట్రోల్లో లేకుండా ఎటో తాను తన జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నాడు. అలాగే ఎంతో మంది కర్మలు, ఎంతో మంది ఉసులు తను రేపు తగలబడబోతుంది, తన తగలబోతుంది అని చెప్పి మనుకి ఇంకా మనసాగలాక 10 ఋషులతో అక్కడికి వచ్చాడు అనమాట. ఈ విధంగా పలికాడు ఎవరితో? ధ్రువుడితో, స్వయంభూమను. అజ్ఞానం వల్ల కలుగు అధిక ఆగ్రహం పాపపూరితమైనది. ఇది వరకే పాపం ఎరుగని యక్షులను కూడా చంపబడ్డారు. అజ్ఞానం వల్ల వచ్చేటువంటి ఏదైనా సరే, ఒక విధంగా ఇక్కడ అధికమైనటువంటి ఆగ్రహం చాలా పాపపూరితమైంది. అంటే నువ్వు రేపు పాపం కట్టుకోబోతావు. ఎందుకంటే ఇప్పటికే నువ్వు చాలా మంది అమాయకమైనటువంటి యక్షుల్ని, అసలు ఆ సన్నివేశంతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని నువ్వు చంపేశావు. దానికి మను అంటున్నాడు, ఇది మన వంశానికే మంచిది కాదు, ఇది పండితులు హర్షించరు ఈ విషయాన్ని, ఆచార్యులు గొప్పవాళ్ళు ఇది అస్సలు హర్షించరు. ఇది ఒక విధంగా మన జీవితంలో కూడా అంతే అనమాట. మనం కూడా ఒక చిన్న సన్నివేశం జరిగింది, ఏదో చిన్న తేడా వచ్చింది, దానికి మన మనసులో వాళ్ళ మీద ఏదో ఎంతో స్థాయికి వాళ్ళ మీద ద్వేషం పెంచేసుకుంటాం. మనం మరణ సమయం దాకా అదే ఎమోషన్, అదే భావాన్ని మనం తీసుకెళ్తాం అనమాట. చిన్న చిన్న వాటికి అసలు జస్ట్ వాటి గురించి పెద్దగా మనం అసలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనం ఏ విధంగా ట్రాప్లో పడి ఉంటామంటే, ఆ జరిగిన సన్నివేశం చాలా చిన్నది, చాలా సింపుల్ అయింది, కానీ అదేదో చాలా భారీ ఎత్తున మనల్ని అవమానించాడనో, లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి మనం, అంటే మనసు ఆ విధంగా చూపిస్తుంది అనమాట. త్రిగుణాల ప్రమాణం ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా మనసుని చాలా పెద్ద ఎత్తున పెద్ద స్కోప్ లో చూపిస్తుంది అది. అందుకే చిన్న చిన్న విషయాలు కూడా మన జీవితాంతం మోసుకెళ్తుంటాం అన్నమాట.
అవి మోసుకొని వెళ్ళడం వల్ల మన ఎన్నో సంతోషాలని, ఎన్నో ఆనందాలని, చిన్న చిన్న వాటిని చిన్న చిన్నగా మనకు జరిగే మంచి మంచి సన్నివేశాలు కూడా మనకు గుర్తుండవు. ఎన్నో మంచి పనులు జరిగినాయి మన జీవితంలో. ఎంతో మంది మనకి ఎన్నో రకాలుగా మనకి సహాయం చేశారు. ఎన్నో రకాలుగా మన జీవితాలు కొన్ని వేల మంది కానీ మన జీవితాలు బాగున్నాయి. కానీ ఎవరో చేసిన అన్న మాటలు, ఎవరో అన్న చిన్న చిన్న కొన్ని కొన్ని పనులు మన జీవితంలో మన మనసు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేసి మనకి ఎన్నో మంచి జరిగిన, ఎన్నెన్నో గొప్ప గొప్ప సంఘటన జరిగినా సరే అవేవి మన గుర్తు అన్ని తుడిచేస్తాయి అనమాట. అది ఆగ్రహం కానీ, కామం కానీ, లోభం కానీ చేసే పనులు అనమాట ఇవి. సో మనం కూడా చూస్తూ ఉంటాం. సేవలకు వస్తూ ఉంటారు. అదే ప్రభుజీలు కానీ, మాతాజీలు కానీ ఎవరో ఏదో ఒకటి అంటారు అనమాట. ఆ ఒక్కదాన్ని పట్టుకొని సేవకు దూరం అయిపోతారు. ఆ ఒక్కదాన్ని పట్టుకొని సాంగత్యానికి దూరం అయిపోతారు. ఎంతో శ్రవణానికి ఆ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి భక్తిలో. ఎన్నో అందమైన విషయాలు ఉన్నాయి భక్తిలో. ఎన్నో నేర్చుకొని మన స్వభావాలు, మన కర్మలు మార్చుకోవడానికి ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏదో చిన్నది జరిగిన దాన్ని అది మనసులో పెట్టేసుకొని దాన్ని భూతద్దంలో చూసుకొని, ఎందుకంటే సరైన జపం చేయకపోతే, సరైన భావంలో సేవ చేయకపోతే ఖచ్చితంగా ఈ చిన్న చిన్న సన్నివేశాలు కూడా భూతద్దంలో చూసేటువంటి పరిస్థితి వస్తుంది. నిజంగా మనం సిన్సియర్గా జపం చేస్తే, నిజంగా మనం భగవంతుడి ఏదో ఒక విధంగా నేను పొందాలి అని నిస్వార్థంతో మనం సేవ చేసామనుకోండి, ఈ పెద్ద పెద్దవి కూడా అస్సలు పట్టించుకోలేకుండా చిన్న చిన్నవి అయిపోతాయి. సో కాబట్టి ఎవరో చేసిన ఒక చిన్న తప్పుకి దాన్ని మనసులు భూతద్దంలాగా చూపించినప్పుడు మొత్తం యక్షులు మొత్తం చంపడానికి తాను ప్రయత్నించాడు. కానీ ఇక్కడ స్వయంభూ అని చెప్తున్నాడు, నువ్వు ఎంతమంది చంపితే వాళ్ళ ఉసురు, లేకపోతే వాళ్ళ ప్రభావం, వాళ్ళ కర్మలు మన జీవితాలు, మన కుటుంబాలన్నీ కూడా వాటిని మొయ్యాల్సి వస్తుంది. అందుకే పరీక్షిత్ మహారాజు ఎందుకు ఆ ఆ శాపాన్ని తీసుకున్నాడు? ఎక్కడ మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ ఋషిని అడగడం కానీ, లేదా ఆ ఋషి పైన వచ్చి కోపడడం, దాడి చేయడం కానీ ఏం చేయాల? ఏమనుకున్నాడు? ఎందుకు ఆ బ్రాహ్మడి యొక్క శాపము నేను మొయ్యకపోతే, నేను తప్పించుకున్నాను అనుకోండి, అది ఖచ్చితంగా నా కుటుంబ సభ్యులు అది మొయ్యాల్సిందే. కాబట్టి ఆ బాధ, ఆ కష్టం నేను కుటుంబ సభ్యులు ఎందుకు ఇవ్వాలి? తప్పు చిన్నదో పెద్దదో నేనే చేశాను కాబట్టి అది నేనే స్వీకరించి దాన్ని ఇప్పుడే నేను దాని పరిణామాలు ఏదైనా ఇప్పుడే నేను అనుభవించి నేను ఇక్కడి నుంచి నేను బయటపడతానని చెప్పేసి. ఈ లోకంలో అందరూ నొప్పి భరిస్తారు. ప్రతి ఒక్కరికి నొప్పి భరించాల్సిందే. ప్రతి ఒక్కరు, చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి దాకా ప్రతి ఒక్కరు ఇక్కడ నొప్పిని భరించాల్సిందే. ప్రతి ఒక్కరికి నొప్పులు వస్తాయి. ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. ఎవ్వరు తప్పించుకోలేరు అన్నమాట. మనం చూసే ఎదుటి జీవితాల్లో మనం చూసే పెద్ద పెద్ద మేడల్లో వాళ్ళు వేసుకునే ఖరీదైనటువంటి వస్తువులు, వాళ్ళు వాడే ఖరీదైన వస్తువులు చూసి దయచేసి అనుకోవద్దండి వాళ్ళు చాలా బాగున్నారు, స్థిమితంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోవద్దండి. దయచేసి అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి నొప్పి అనుభవించాల్సిందే ఇక్కడ. అయితే వాళ్ళందరిలో 2 కేటగిరీలు ఉన్నాయి. అంటే 2 గ్రూపులుగా డివైడ్ చేయొచ్చు. నొప్పి అయితే అందరికీ వస్తుంది. దాంట్లో ఒక గ్రూప్ మాత్రం ఆ నొప్పి భరించదు. కానీ బాధల మధ్యలోనే ఉంటారు వాళ్ళు. కానీ ఆ బాధల మధ్యలో వాళ్ళ నొప్పిని వాళ్ళు భరించరు. ఎవరంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు భరించరంటే, వాళ్ళకి ఆ నొప్పి రావడానికి గల కారణం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి ఆ నొప్పి, ఆ కష్టం ఎందుకు వచ్చిందో వాళ్ళకి బాగా తెలుసు. సో ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళకి
ఎస్, ఇది నేను, దీనికి నేను అర్హుణ్ణి, ఇది నేను అనుభవించాల్సిందే, ఎందుకంటే అది నేనే చేసుంటాను కాబట్టి. నాకు గుర్తుండకపోవచ్చు, కానీ భగవంతుడు నా దాకా రప్పించాడు కాబట్టి అది నేను, దాన్ని నేను తీసుకోవాలి. దానికి తగినట్టుగా నేను దానికి ప్రయత్నం చేయాలి. నేను దాన్ని ఆ, ఆ, దాన్ని అధిరోహించడానికి నేను ప్రయత్నం చేయాలి. ఎట్ ద సేమ్ టైం నేను భగవంతుడి అనుగ్రహాన్ని కూడా నేను తీసుకోవాలా. భగవంతుడి అనుగ్రహంతో, భక్తుల యొక్క దీవెనలతో నేను ఆ కష్టాన్ని నేను అధిగమించగలను అని వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉంది. వాళ్ళకి తెలుసు ఆ నొప్పి ఎందుకు వచ్చిందో, ఆ కష్టం ఎందుకు వచ్చిందో. ఎస్, వచ్చింది కదా, నేను భగవంతుడిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాను ఇప్పుడు నేను. ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే అది ఇక్కడ దాకా వచ్చింది, నా దాకా వచ్చింది ఆ సమస్య. అలాగే భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఆ సమస్య నుంచి నేను బయటపడగలను. ఈ అవగాహనలో, ఈ జ్ఞానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కష్టాల మధ్యలో, బాధల మధ్యలో, పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ నొప్పి భరించదు. ఎవరైతే ఈ నొప్పి నాకెందుకు వచ్చింది, నాకేం అవసరం, ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది, ఇదంతా వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఇది కారణం, అది కారణం, అయినా భగవంతుడు ఏంది, అసలు నేను దీనికి అర్హుడినా, నేను అనవసరంగా అది నా మీద రుద్దబడింది అని ఇట్లా ఆలోచించే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక ఆందోళన, భయము, చింతనలు వాళ్ళు అలాగే జీవితాన్ని మోస్తూ పోవాల్సిందే వాళ్ళు. సో కాబట్టి నొప్పి ఎందుకు వచ్చింది, నా నొప్పి ఎందుకంటే పరిశుద్ధ మహారాజ్ తెలుసు ఆ నొప్పి నాకు ఎందుకు వచ్చింది. ఎందుకంటే నేనే చేశాను అది. ఆయనకి ఈ జన్మ కాబట్టి ఆయనకు గుర్తుంది, నేను చేశాను కాబట్టి దాన్ని నేను తప్పించుకోకుండా ఆ శిక్షను నేను తీసుకోవాలి అని ఆయనకి అవగాహన వచ్చింది. కానీ మనకి తెలియని ఎన్నో తప్పులు గతంలో మనం చేస్తున్నాం. కానీ నా దాకా ఇక్కడికి వస్తుంది అని అంటే అది నేను మర్చిపోయి ఉండొచ్చు, కానీ భగవంతుడు నాకు అందాల్సింది నాకు నాకు వీళ్ళ ద్వారానో వాళ్ళ ద్వారా నాకు అందిస్తున్నాడు భగవంతుడు. అంతే. ఆ అవగాహనలో ఎవరైతే వీటిని స్వీకరిస్తారో వాళ్ళు వాటి మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండి వాళ్ళు భగవంతుడినే ఎక్కువ వాళ్ళు మళ్ళీ గట్టిగా పట్టుకుని వాటి నుంచి పూర్తిగా కర్మలు లేకుండా మళ్ళీ ఇంకో కర్మ సంపాదించుకోకుండా వాళ్ళు అధిగమిస్తారు. అలాగే చూడండి మీరు, ఇదే జీవితంలో ధ్రువుడు ముందర అదే ఆవేశంలో మా నాన్న నన్ను తీసుకురావాలని చెప్పేసి మా పిల్ల తల్లిదండ్రులని ఆవేశంలో వచ్చాడు. కానీ సునీతికి తెలుసు ఇవన్నీ కూడా మనం చేసిన కర్మ కాబట్టి మన దాకా వచ్చింది. ఇది ధ్రువుడు చేసిన కర్మకి ధ్రువుడు ఈ అవమానం భరిస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీద అనవసరం కక్ష తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకుండా చక్కగా ఆమె మళ్ళీ భగవంతుడి మీదకే ఆయన అతని మనసుని మళ్ళించింది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ బాధ అనుభవించాల్సిందే ఇక్కడ, నో డౌట్ ఇక్కడ. సో అందువల్ల ఆ బాధ ఏదైతే ఇప్పుడు యక్షులు పడుతున్నారో అది మన వంశాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి మన స్వయంభూమి చెప్తున్నాడు. కాబట్టి తమ్ముడి పట్ల నీ ప్రేమ, నీ ఆప్యాయత నాకు అర్థమైంది. అయితే ఒకరి తప్పుకు చాలా మంది చంపబడ్డారు. కాబట్టి ఎలా వెళ్తుందో నువ్వు గ్రహించు, ఎటువైపు వెళ్తున్నా నువ్వు గ్రహించు. ఇది నీలాంటి వాడికి ఇది తగునా, దీంట్లో ఎంతవరకు న్యాయం ఉంది అని చెప్పి స్వయంభూ మను ధ్రువుడిని సముదాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. మిగిలిన వారికి కేవలం శారీరక సంబంధం కారణంగా నువ్వు చంపినట్లయితే జంతు చైతన్యం ఉన్నట్లుగా సాధువులు భావిస్తారు. మిగిలిన వారితో వారికి అని ఉంది ఇక్కడ. మిగిలిన వారితో కేవలం శారీరక సంబంధం కారణంగా నువ్వు చంపినట్లయితే, అంటే ఒక యక్షుడు చంపాడని చెప్పేసి ఈ యక్షుడు సమూహంలో ఉన్న మిగిలిన వాళ్ళతో ఏదో ఈ శారీరక సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు కూడా నువ్వు చంపడం అనేది ఎంతవరకు న్యాయం?
వ్యక్తి చంపితే ఆ వ్యక్తి వరకే చూడాలి మనం. కానీ ఆ వ్యక్తితో సంబంధం ఉన్నటువంటి శారీరక సంబంధం ఉన్న అందరినీ, ఆ జాతినే నువ్వు చంపడానికి నువ్వు సిద్ధమైనట్లయితే, నువ్వు ఏమాత్రం ఆలోచించేటట్లయితే, చంపడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నట్లయితే, నువ్వు ఉండేది ఇప్పుడు జంతు చైతన్యంలో ఉన్నావు నువ్వు. ఇది మానవుడి యొక్క చైతన్యం కాదు అది. మానవుడి యొక్క చైతన్యం ఎలా ఉంటుందంటే జబ్బును జబ్బుగా చూస్తాడు, వ్యక్తిని వ్యక్తిగా చూస్తాడు. జబ్బుని మనిషిని ఒకటిగా చూడడం అన్నమాట. కాబట్టి జంతు చైతన్యం మాత్రమే ఈ విధంగా ఒకరు చేసిన తప్పుకి ఆ సమూహం మొత్తాన్ని కూడా నాశనం చేయాలి. కాబట్టి నువ్వు ఇప్పుడు జంతు చైతన్యంలో ఉన్నట్లుగా సాధువులు భావిస్తారు. నీ విశుద్ధమైన బుద్ధి, స్థిరమైన మనసు పూర్తిగా ఆ ఇక్కడ ఇదంతా షేక్ అయిపోయింది అంతా కూడా. ఎంత పరిధి వరకు ఆలోచించాలో నువ్వు ఆలోచించట్లే. అంటే పూర్తిగా కంట్రోల్ పూర్తిగా తప్పిపోయావు. వాటి కంట్రోల్, కోపం అనే కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు అదృష్టవంతుడు కాబట్టి వైకుంఠం ఇదివరకే నువ్వు పొందావు. ఆల్రెడీ నీకు రెడీగా ఉంది మొత్తం. భగవంతుడు నీకు ఆల్రెడీ గ్యారంటీ ఇచ్చేసాడు. ఈ ఈ ఈ జన్మ అయిన తర్వాత నువ్వు వెంటనే వైకుంఠం వెళ్ళిపోతున్నావు అని. అలాంటి వాడివి నువ్వు అది గ్రహించాలి. ప్రతి జీవిలో కూడా భగవంతుడు నివసిస్తాడు కనుక అనవసరంగా అనవసరమైనటువంటి హింస కూడా ఖండించడమైనది. నువ్వు మనిషిని చంపుతున్నావు అనుకుంటున్నావు, కానీ దాంట్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. నువ్వు ఆ పరమాత్ముడిని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు. ఊరికే మనకు అధికారం ఉందనో, శక్తి ఉందనో, ఇంకేదో సామర్థ్యం ఉందని చెప్పేసి మనం మన జంతువులు చంపడమో లేకపోతే ఆ, అదే పిచ్చుకలు, జంతువులు ఆ, మనం చంపడం ప్రారంభించడం కాదు. దాంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి ఇబ్బంది కలిగించినట్లయితే మళ్ళీ దాని కర్మ మళ్ళీ మనమే మోయాల్సి వస్తుంది. నీకు వైకుంఠం వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అంత కక్ష తీర్చుకుంటున్నావు? ఎస్, ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళ తరఫున నువ్వు పోరాడి ఎవరైతే చంపారో అతని వరకే నువ్వు శిక్షించవచ్చు. నువ్వు దాంట్లో నీకు పూర్తి అధికారం ఉంది. కానీ పూర్తి స్థాయిలో అందరినీ చంపేదాకా ఆ, నువ్వు నిద్రపోవనే ఇదిలో నువ్వు వ్యవహరిస్తున్నావు. కానీ ఇటువంటి హింస ఖండించడం అనేది, హింస అవసరమే కానీ దానికి ఒక ధర్మబద్ధం ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి ఆ హింస చేయడంలో. కానీ ఇక్కడ అనవసరంగా నువ్వు హింస చేస్తున్నావు. నీ ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. నిన్ను ఒక శుద్ధ భక్తుడిగా నువ్వు ఒక శుద్ధ భక్తుడు నువ్వు శుద్ధ భక్తుడు కాబట్టే భగవంతుడు నీకు 6 నెలలు నీకు దర్శనం ఇచ్చాడు. అలాంటి నువ్వు ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తావు. అలాగే నిన్ను ఉన్నత భక్తులు గుర్తించారు. నారదులు లాంటి వాళ్ళు గుర్తించారు. గొప్ప గొప్ప ఆచార్యులను గుర్తించారు. అలాగే నువ్వు ప్రామాణికంగా ఉండాల్సిన ఇలాంటి ఒక స్థితిలో నువ్వు ఉన్నావు అంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తావు. మీరు గమనిస్తే కృష్ణుడు కూడా అర్జునుడితో ఇదే అన్నాడు. నువ్వు ఒక ప్రామాణిక యోధుడుగా, క్షత్రుడిగా నువ్వు ఉండాలి. ధర్మయుద్ధంలో ఒక క్షత్రుడికి ధర్మయుద్ధం అనేది తన యొక్క డ్యూటీ. అది నువ్వు ప్రామాణికంగా నీ సొంత వాళ్ళు చనిపోతున్నారని ఉన్నా కూడా నీ డ్యూటీ నువ్వు చేయాల్సింది. ఎందుకంటే అందుకే నువ్వు ఆ పోస్ట్ తీసుకున్నావు కాబట్టి ఆ డ్యూటీ నువ్వు చేయాల్సిందే. అక్కడ సొంత వాళ్ళు బలవుతున్నావు కూడా. ఒకవేళ నీకేం అక్కడ ఎటువంటి ఆసక్తి లేకపోయినా సరే, మేబీ ఆ యుద్ధం వల్ల నీకేం ప్రయోజనం లేకపోయినా సరే, నువ్వు ఒక ప్రామాణిక వ్యక్తిగా నువ్వు అక్కడ ఉండి నువ్వు యుద్ధం చేయాల్సిందే నువ్వు. కాబట్టి నువ్వు ప్రామాణికంగా ఉండాల్సిన ఈ విధంగా అయినందుకు చాలా కష్టంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నాడు. ఇన్ఫాక్ట్ భక్తుడు ఎలా ఉంటాడు అని అంటే కింద శ్లోకం చెప్తుంది అనమాట. తితిక్షయ కరుణయా మైత్ర్య
చకిల జంతుషు సమత్వేన చ సర్వాత్మ భగవాన్ సంప్రసీదతి. తితిక్షయ, తితిక్షయ అంటే సహనం ఉండాలి. ముక్తుడికి సహనం ఉండాలి. కరుణయ అంటే దయ ఉండాలి. మైత్రియ అంటే స్నేహం. అలాగే చాకిల జంతుషు లేదా సమానత్వం, సమానత్వం, అందరినీ సమానంగా చూడాలి, సమానంగా పలకరించాలి. అలా చేయకపోతే అతను జంతువుతో సమానం. అటువంటి ఎవరైతే సహనంతో, దయతో, స్నేహంగా, మైత్రి, సమానత్వంలో ఉంటారో భగవంతుడు అటువంటి భక్తుడి పట్ల సంప్రసీదతి, చాలా తృప్తి చెందుతాడు. అటువంటి భక్తుడి పట్ల అనూహ్యంగా అనుగ్రహాన్ని కురిపిస్తాడు. భగవంతుడు తన సొంత వాడుగా లెక్క వేసుకుంటాడు. సో కపిల్ భగవాన్ కూడా సేమ్ దేవుడితో ఇదే అన్నాడు. పెద్ద పెద్ద విగ్రహాలు విగ్రహాలు పూజ చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ప్రచారం చేస్తా ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. కానీ మనుషుల పట్ల ఇంకా ద్వేషము, ఇంకా రాగము, ద్వేషము, క్రోధం ఇవన్నీ ఉన్నట్లయితే, అటువంటి హృదయంతో కానీ మనం కానీ సేవ చేస్తే భగవంతుడు హ్యాపీగా ఉన్నాడు, భగవంతుడు తృప్తి చెందాడు. అలాగే కూడా అన్నాడు అనమాట. ఎటువంటి భక్తుడి పట్ల తృప్తిగా ఉంటాడు? అతనికి సహనము, దయా, స్నేహం అని సమానత్వంతో ఉన్న వాళ్ళకి మాత్రమే భగవంతుడు తృప్తి పడతాడు. అట్లా ఎప్పుడైతే భగవంతుడు తృప్తి పడతాడో మన సాధన సేవ పట్ల, అప్పుడు గుణాలు అలాగే స్థూల సూక్ష్మ శరీరాలు అన్నిటి నుంచి మనం విడుదలవుతాము. అప్పుడు భగవద్ రాజ్యాన్ని పొందుతాము. సో కొంతమంది బాధపడుతూ ఉండొచ్చు. అంటే సేవలో భాగంగా ప్రతిసారి మనమే చేయాల్సి వస్తుంది. ప్రతిసారి మనమే బాధ్యత తీసుకొని మనమే అన్ని వీటన్నిటిని చూసుకోవాల్సి వస్తుంది. సో మన కళ్ళ ముందరే చాలా మంది వస్తున్నారు, పోతున్నారు. ఒకసారి సేవ అడిగినా కూడా రావట్లేదు. మనకు కూడా తెలుస్తున్నాయి, వాళ్ళ కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు అని తెలుస్తూ ఉన్నాయి. మనకి కొంత బాధ కలుగుతుంది, ఒకసారి మనకి ఆవేశం కలుగుతుంది. కానీ ఎవరైతే సేవ కోసం వస్తున్నారో వాళ్ళు నిజంగా భగవంతుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత, వాళ్ళకి గురువు పట్ల ఉన్నటువంటి బాధ్యత, అట్లాగే వచ్చేటువంటి ఎంతమంది వస్తున్నారో భక్తులు బయట నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కృష్ణుడికి దగ్గర అవ్వాలనేటువంటి ఆ యొక్క బాధ్యత అది తీసుకొని చేస్తున్నారు. ఇతరులు రావట్లేదు, చెయ్యట్లేదు అని మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చూసారా, భగవంతుడు తృప్తి పడ్డాడు అనుకోండి, వాళ్ళ గుణాలు కావచ్చు, వాళ్ళ స్థూల సుఖ శరీరాల నుంచి వాళ్ళు విడుదల అవుతారు. వాళ్ళు భగవద్ రాజ్యాన్ని వాళ్ళు పొందుతారు. ఎవరైతే రాలేకపోతున్నారో, చేయలేకో అని చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్గా బాధపడాలి. యాక్చువల్గా మేము అవకాశం కోల్పోతున్నామే అని. సో సేవ కోసం మనం ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అర్థమైతే వాళ్ళే అడిగి వస్తారు. సో అడిగి వచ్చిన వాళ్ళు మాత్రమే బాధ్యత కలిగిన వాళ్ళు. అంటే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం ఇంకా చాలా అనేమంటారు, మనం విడుదల పొందబోతున్నాం ఇక్కడ నుంచి. ఎన్నో జన్మల నుంచి పేరుకొని కూరుకోపోయినటువంటి వాసనల నుంచి, ఆ వాసనలే కదా మనకి ఈరోజు స్థూల సూక్ష్మ శరీరాలు వచ్చాయి. లేదా మన గుణాలు ఒక రజో తమో గుణంలో మనల్ని సేవకు దూరం చేసేటువంటి ఈ రజో తమో గుణాలే.
సో వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. వాళ్ళు నిశ్చింతంగా ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ హృదయంలో వాళ్ళు గుండె మీద చేసుకొని మీరు ధైర్యంగా ఉండొచ్చు అన్నమాట. సో మరణ సమయంలో వాళ్ళకి ఎలాంటి ఒక అనుభూతి భగవంతుడు ఇవ్వబోతారు అనేది, ఇది సత్యం, ఇది చరిత్ర, ఇది సత్యం ఇది. దాంట్లో మనం వెనక్కి తిరిగి 1% మనం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనలో ఉన్నటువంటి వాసనలు బయటికి వెళ్ళాలంటే వాళ్ళు ఆ స్థాయిలో భగవంతుడి యొక్క సేవలో వాళ్ళు నిమగ్నం కావాలి. వాళ్ళు అప్పుడు కానీ లోపల ఉన్నటువంటి ఆ వాసనలు, ఈ కర్మ వాసనలు బయటికి పోవాలి. ఊరికే పై పైన జపం చేసుకుంటూ పై పైన ఉంటే ఇవన్నీ పోవాలి ఈజీగా. ఎందుకంటే ఆ, మనం చూస్తాం కదా, మురికి పడిన బట్టలు బయటికి వెళ్ళాలి, బయటికి పోవాలంటే అది మనం వేడి నీళ్ళు వేసి అవి వేసి ఇవి వేసి ఎంతో డిటర్జెంట్ అది వాడి ఇది వాడి ఎంతో చేస్తే కానీ ఆ మురికి బయటికి రాదు. అంటే ఎక్కడో దగ్గర మనం చెయ్యి వేయాల్సిందే, దాని మీద చెయ్యి వేయాల్సిందే, అయితే విపరీతంగా దాన్ని బండకేసి కొట్టాల్సిందే దాన్ని. ఆ బట్టల్ని బండకేసి కొడితే కానీ మురికి పోదు. మనం ఎందుకు జపం చేస్తున్నాము, ఎందుకు శ్రవణం చేస్తున్నాము అంటే అది అర్థం చేసుకొని ఆ స్థాయిలో శక్తి పుంజుకొని ఆ స్థాయిలో మన సేవలో మన యొక్క శరీరాన్ని, మన మనసుని, మన బుద్ధిని పెట్టడానికి. సో పై పైన ఉండి మురిగిపోదు. ఈ చిన్న చిన్న ఒకరోజు వేసుకున్న బట్టలు అయితే పై పైన జస్ట్ ముంచేస్తే కూడా చాలు. కానీ మనం అట్లా కాదు కదా, మనం జన్మలో కదా మనవి, ఎన్నో జన్మలు ఇవి. ఎన్ని జన్మలు, ఎన్నో లక్షల లక్షల కోట్ల జన్మల తర్వాత మనకి మా జన్మలో అదిలో మనకి భగవంతుడు సేవ దొరుకుతుందంటే మనకి భగవంతుడు అత్యంత గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. అది ఇప్పుడు మనం వినియోగించుకుందామా, వదిలేసుకుందామా, పై పైన చేసుకుందామా అనేది ప్రతి జీవుడికి ఉన్నటువంటి స్వతంత్రం ఉన్నది. భగవంతుడు ఎవరిని బలవంతం పెట్టడం. మనం అర్థం చేసుకోవాలి, నాకు అవసరం అయితే నేను రావాలి, నాకు అవసరం అయితే నేను చేయాలి అని ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే బాధ్యతగా తీసుకుంటున్నారో వాళ్ళు 100% వాళ్ళు మాక్సిమం వాళ్ళ మురికిని వాళ్ళు తీసేసుకోగలుగుతారు వాళ్ళు. ఇంకా ఇంకా హ్యాపీగా మనం ఆ, దాన్ని స్వీకరించి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ మన కష్టాన్ని చూసి భగవంతుడే అలా సేవకి ఆ, నిమగ్నం మన భగవంతుడే పంపిస్తాడు. మనం ఎక్కడ కానీ మనం ఇది అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎందుకు ఇదంతా డిస్క్రైబ్ అంటే భగవంతుడు తృప్తి పడితేనే ఇదంతా జరుగుతుంది. మన మనసులో భగవంతుడు ఉన్నాడు, తెలుసు మనం ఏం చేస్తున్నామా, మనం సిన్సియర్గా చేస్తున్నామా, నిజాయితీగా చేస్తున్నామా, ఎంత అవసరం ఉందో అవకాశం మేరకు మనం చేస్తున్నామా. సో మన ఇంటి పరిస్థితులు తెలుసు, మన ఆర్థిక పరిస్థితులు తెలుసు, మన ఆరోగ్య పరిస్థితులు తెలుసు, అన్నీ తెలుసు భగవంతుడికి. మనకున్నటువంటి ఆ, పరిస్థితులను బట్టి మనం ఎక్స్టెండ్ చేసుకొని మన సేవ చేసుకోగలిగితే భగవంతుడు కూడా అంతే తన స్థాయి నుంచి దిగి వచ్చి మనకి అదే స్థాయిలో మనం చేస్తాం. భాగవతం అంతా ఇట్లాంటి ఒక గొప్ప గొప్ప సన్నివేశాలతో, గొప్ప గొప్ప లీలలతో భక్తులు ఇక్కడ నుంచి బయటపడి ఉన్నారు. సో ఈ విధంగా స్వయంభూమను చెప్తున్నాడు, భగవంతుడు తృప్తి పడాలి, కానీ నువ్వు చేసే పనులు భగవంతుడు తృప్తి పడట్లేదు ఇక్కడ. నీకు ఆల్రెడీ వైకుంఠ నీకు ప్రాప్తి ఉంది, ఇటువంటి టైంలో నువ్వు ఇటువంటి చర్యలకు నువ్వు ఒడిగడుతున్నావు. సో పండితులు హర్షించరు నీ స్థితిని చూసి. సాధువులు విచారం వ్యక్తం చేస్తున్నారు, ఇది మంచిది కాదు అని చెప్పేసి ధ్రువుడిని ఆ, తనకున్నటువంటి అధికారంతోనో, తనకున్నటువంటి
ఆ ధ్రువుడితో ఉన్నటువంటి సంబంధంతో ఆయన మందలించడానికి ప్రయత్నిస్తున్నాడు, సరైన దారి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇంకా ధ్రువుడు దీనికి తృప్తి పడలేదన్నమాట ఇంకా ఈ వివరణకి. అందువల్లే మనువు ఇంకొంచెం వివరణ ఇంకొంచెం లోతుగా కొనసాగిస్తాడు, ఇంకా లోతు కొనసాగిస్తాడు. అది రేపు చూస్తాం. సో నిజంగా చాలా చక్కగా ఉంటుంది ఈ వివరణ. చాలా చాలా నీట్గా తీసుకెళ్తాడు ఆ వివరణ. ఆ వివరణ ఎలా ఉంటుందంటే నాకు మీకు చెప్పాను కదా, ఆ నొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలిస్తే, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చినా కానీ తెలిస్తే సగం మనసు ప్రశాంతం అయిపోతాను. సో దీనికి అన్నిటి కారణం భగవంతుడే అని కానీ తెలిస్తే, అండ్ ఆ భగవంతుడే కారణం ఎన్నిటికీ, కానీ ఆ భగవంతుడు నా దాకా ఎందుకు తీసుకొచ్చాడని కానీ మనకు అర్థమైంది అనుకోండి, భగవంతుడు నాకు ఏం నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు అని మనకు అర్థమైంది అనుకోండి, అతనికి ఇంకా అటువంటి అలజడ, ఇంకా భయము, ఇంకా చింతన ఉండదు అతనికి. ఇంకా అతను చేయవలసింది ఏంటి ఇంకా అని దాని వరకే ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతుంటాడు. సో లాస్ట్ ఈ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంటే మన కారణం తెలుసుకుంటే మనం కొద్దిగా స్థిమిత పడతాం. అంటే ఆ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు మనం బండిలో వెళ్తూ ఉన్నాం అనుకోండి. బండిలో వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తెలియకుండా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంటుంది. సో మనం వెళ్దాం, ఒక 5 నిమిషాలు చూస్తాం, 10 నిమిషాలు చూస్తాం, 15 నిమిషాలు చూస్తాం. ఈ టైంలో మధ్యాహ్నం పూట, పైగా ఈరోజు సండే, ఏం లేదే, అయినా ట్రాఫిక్ ఎందుకు ఆగింది అని మనం లోపల కొంచెం దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ కారణం తెలియనంత వరకు లోపల చాలా చాలా ఇదొకటి, ఎందుకు ఎవరతను, ట్రాఫిక్ పోలీస్ అడ్డపోయాడు, వీళ్ళంతా ఏంది చోద్యం చూస్తున్నారు, ఎన్ని గంటల సేపు ఇట్లా ఉండాలి అని 100 విషయాలు లోపలికి వెళ్తామని మనల్ని అశాంతికి గురి చేస్తూ ఉంటాయి. లాస్ట్కి మనకు కారణం తెలుసు అనుకోండి, అక్కడ పెద్ద యాక్సిడెంట్ అంట పాపం, ఒక కుటుంబానికి అది, అయ్యో పాపం అని చెప్పి మన మైండ్ కూల్ అవుతుంది అప్పుడు. ఇంకా కారణం తెలిసింది కాబట్టి. లేక సో ఎవరో అడ్డు పెట్టాడంట, లేకపోతే కారణం తెలిసిన తర్వాత ఆ తీవ్రత తగ్గుతుంది మనలో. అలాగే భగవద్గీత, భాగవతం శ్రవణం చేయడం వల్ల, వినడం వల్ల మనకి కారణం తెలుస్తుంది. ఎవరు ఎక్కువ వింటారో, ఈ రోజు ఉన్న ఈ స్థితికి కారణం ఏంటో తెలిసినప్పుడు దాన్ని ప్రశాంతంగా దాని గురించి ఆలోచించడం ప్రారంభించి, దానికి ఏమి పరిష్కారం ఉందో దానికి తగినట్టుగా మనసు ఇప్పుడు సహకరిస్తుంది ఆ పరిష్కారం కోసం. లేకపోతే ఆల్రెడీ ఆ అలజడిలో మనం ఏ నిర్ణయం తీసుకుంటామో మనకు తెలియదు. ఎటువంటి ఏ ఏ ఏది మన పరిష్కారం అనుకొని మనం ఎటువంటి అడుగేస్తామో మనకు తెలియదు. సో అందువల్ల సో ధ్రువుడిని సముదాయించడానికి స్వయంభూమను కారణం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు. ఎవరు ఆ కారణం? నువ్వు అనుకున్నట్టు యక్షుడు ఆ కారణం కాకపోవచ్చు. అసలైన కారణం ఎవరు, అది నువ్వు గుర్తించు అని చెప్పి ఆ దిశగా ధ్రువుడికి ఆ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అది రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, निताय गौर प्रेमानंदे।